దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 52, 53 వచనం చదువుకు. అందుకు యూదులు, నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకొని ఎడల వాడు ఎన్నడూను మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను గదా, నీవతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలు చనిపోయిరి, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయనను అడిగిరి. అందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్, హ్యావ్ ఎ నైస్ డే. షాలోమ్, మారనాథా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. లోకానికి త్వరగా రాబోతున్నటువంటి లేదా మధ్యాకాశమునకు త్వరగా రాబోతున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోకి, ఏ నామంలో అయితే మనం రక్షింపబడ్డామో ఆ నామాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆ నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాం. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన జీవితంలో ఎన్నో కార్యములు చేస్తూ ఉన్నాడు. మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. మనం వీఆర్ ఫెయిల్డ్ ఇన్ మెనీ థింగ్స్. వీఆర్ అన్ఫెయిత్ఫుల్, బట్ గాడ్ ఈజ్ స్టిల్ ఫెయిత్ఫుల్. స్తోత్రం. నేను మంచోళ్ళకి మంచోడిని, చెడ్డోళ్ళకి చెడ్డోడిని అని కొంతమంది అక్కడక్కడ అంటుంటారు. కానీ దేవుడు అలా కాదు. చెడ్డవారికి కూడా ఆయన మంచివాడే. మంచివారికి మంచివాడే, చెడ్డవారికి కూడా ఆయన మంచివాడే. ఆయన అందరికీ మంచివాడు. యెహోవా అందరికీ ఉపకారి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, దయచేసి కొద్ది సమయాన్ని మీరు కేటాయించాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొక 29 నిమిషాల సమయం మీరు కేటాయించినట్టయితే మనం ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమంలోకి వెళ్దాం. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. టీవీ ముందు మీరు ఉండొచ్చు, ఈ కార్యక్రమం వింటూ మీరు ఉండొచ్చు, చూస్తూ మీరు ఉండొచ్చు. ఇక్కడ దేవుని సాన్నిధ్యాన్ని మనం అనుభవించాలి. 2-3 నామములు ఎక్కడ కూడుకుంటారు వారి మధ్యలో ఉంటాయని దేవుడు చెప్పాడు కనుక మన మధ్యలో దేవుడు ఉన్నాడు. మీకు నాకు మధ్యలో మధ్యవర్తిగాను, మీకు నాకు మధ్యలో వారధిగాను, టీవీ సెట్లోంచి చూసే వాళ్ళకి, యూట్యూబ్లోంచి చూసే వాళ్ళకి మధ్య వారధిగాను ఆయన ఉంటున్నాడని, మీ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి మధ్యవర్తిగా ఆయన ఉంటున్నాడని, ఆయనతో మనతో మాట్లాడుతున్నాడని, ఆయన మనల్ని దర్శిస్తాడని, ఆయన స్వరాన్ని మనకు వినిపింపజేస్తాడని, ఆయన మనకు తన స్వరం చేత మనకు నడిపింపనిస్తాడని స్తోత్రం మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మీ ప్రార్థనా మనవులు దయచేసి తప్పక తెలియజేయండి. ఈ కార్యక్రమాలు ఎంతమంది చూస్తున్నారు అనేది నేను ఎప్పుడు లెక్కలు వేసుకోను. నాకు పెద్ద ప్రాముఖ్యమైన విషయం కాదు. వాక్యాన్ని విత్తాలంతే, విత్తనాన్ని చల్లాలంతే, ఆహారాన్ని నేల మీద చల్లాలంత వరకే. అది అనేకమైన దినముల తర్వాత కనిపిస్తుంది. నా పని నేను చేయాలి అంతవరకే. దేవుని పని దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నేను విత్తుతాను, ఇంకోరు ఎవరైనా నీళ్లు పోయొచ్చు, కానీ వృద్ధి కలుగు చేసేది మాత్రం దేవుడే. స్తోత్రం. విత్తిన వానికి, నీరు పోసిన వానికి ఘనత రాకూడదు. కానీ ఘనత ఎవరికి రావాలంటే వృద్ధి, అభివృద్ధి, గ్రోత్లోకి తీసుకొచ్చిన వాడికి. అదృశ్యంగా ఉన్నట్టు ఆ విత్తనాన్ని బద్దలు చేసి విత్తనాన్ని మట్టి పెళ్ళల్లోంచి పైకి రప్పించి అది బాగా ఎదిగేటట్టు చేసి అది ఫలించేటట్టు చేసినట్టు దేవునికి ఘనత రావాలి. నేను చిన్న పని చేశాను, ఇంకోటి చిన్న పని చేశారు. కనిపించని అద్భుతమైనటువంటి అరుదైనటువంటి పనిని ఆయన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీ వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. టీవీలో చెప్పే వాక్యం వింటున్నారు, బాగానే ఉంది. అదే సమయంలో మీకు పర్సనల్గా మీరు ఏదైనా వాక్య భాగాన్ని, ఒక అధ్యాయాన్ని, ఒక అధ్యాయం అయితే సులభంగా ఉంటుంది. ఒక వచనం తీసుకొని దాన్ని అదే పనిగా స్టడీ చేయాలంటే, డీప్గా స్టడీ చేయాలంటే కొద్దిగా కష్టంగా. కానీ ఒక అధ్యాయం తీసుకుని దాంట్లో ఏంటి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, అందులో విశేషాలు ఏంటి, దేవుడు ఆ వాక్య భాగాల ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్లో SPEAK అనేటి మాటలు ఉన్నాయి. స్పీక్ అంటే మాట్లాడు,
అలా అంటున్నప్పుడు దాంట్లో అక్షరాలు SPEAK ఈ 5 అక్షరాల ద్వారా బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు స్పీక్ విత్ మీ లార్డ్, నాతో మాట్లాడు అంటున్నప్పుడు ఏదైనా సిన్ టు కన్ఫెస్, ఆ వాక్య భాగంలో అధ్యాయంలో ఆ ప్యాసేజ్లో ఏదైనా పాపం ఉందా, నేను ఒప్పుకోవాల్సిన పాపం ఏదైనా ఉందా అని ఆలోచించాలి. రెండోది P అంటే ప్రామిస్ టు క్లెయిమ్, ఏదైనా మనకు ఆరోపించడానికి దేవుడు నాతో ఏదైనా వాగ్దానం చేశాడా, ప్రామిస్. మూడోది ద ఎగ్జార్టేషన్, ఎగ్జార్టేషన్ లేకపోతే ఎగ్జాంపుల్ టు ఫాలో. దాంట్లో ఎవరు పౌలు ఉదాహరణ, లేకపోతే పేతురు ఉదాహరణ, ఎవరి ఉదాహరణ, యేసు ఉదాహరణ, ఏం ఉదాహరణ ఉంది ఫాలో కావడానికి. తర్వాత SPEA అడ్మానిషన్ అనగా ఉపదేశం ఏముంది అక్కడ, ఏం ఉపదేశించబడుతుంది, ఏం వివరిస్తున్నాడు దేవుడు అనే దాన్ని ఆలోచించాలి. తర్వాత లాస్ట్ స్పీక్లో కే అంటే నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఈ వాక్య భాగాలను బట్టి లేదా ఈ వాక్య భాగంలోంచి దేవుని గురించి నాకు ఎటువంటి అవగాహన కలిగింది, దేవుణ్ణి కొత్త కోణంలో చూడగలిగానా, మోస ధోరణిలోనే ఆయన చూస్తూ వెళ్తున్నానా అని నేను ఆలోచించగలిగాను. SPEAK అనేటువంటి మాటలు, వాటిలోంచి వాటి అర్థాలని కాదు, వాటి యొక్క అది అక్రోనిమ్గా లేకపోతే ఒక షార్ట్ ఫామ్గా ఉంది. దాని ద్వారా మనం సిన్ టు కన్ఫెస్, ప్రామిస్ టు క్లెయిమ్, ఎగ్జాంపుల్ టు ఫాలో, అడ్మానిషన్ టు రిసీవ్, నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అనేటువంటి విషయాలు, 5 విషయాలు. వాక్యం ధ్యానించడానికి ముందు ప్రభువా నాతో మాట్లాడిన ఆయన, నీ స్వరాన్ని వినిపించిన ఆయన, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు నేను నీకు బయలుపరుస్తానని చెప్పాడుగా. అది అబద్ధం కాదుగా, అది కట్టుకథ కాదుగా, అది సరదాగా చేసిన వాగ్దానం కాదుగా. కాబట్టి మనం ప్రార్థన చేసి వాక్య ధ్యానానికి ముందు అలా స్పీక్ అనేటువంటి మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. గత ఎపిసోడ్లో మెరుపులా మెరిసినటువంటి విశ్వాసము శాశ్వతమైనది కాదు, ఉద్రేకం పూరితంగా ఉన్నది, అది ఎమోషనల్గా ఉన్నది, అది టెంపరీగా ఉన్నదని. టెంపరీ విశ్వాసం కాదు, పర్మనెంట్ ఫెయిత్ మనకు కావాలని. అనగా మెరుపులా మెరిసేటువంటి విశ్వాసం కాకుండా మండుచూ ప్రకాశించుతున్న దీపం లాంటి అనుభవం కావాలని మనం ఆ విశ్వాసం లేకపోతే మెరుపులా మెరిసేటువంటి విశ్వాసం మనలో రావడానికి కారణం ఏంటి, లేకపోతే ఆ మెరుపు లాంటి విశ్వాసము వల్ల మనకేం పెద్ద ప్రయోజనం లేదు. అల్ప విశ్వాసం అని ఉంది, అల్ప విశ్వాసం వల్ల ఏం ప్రయోజనం, ఆ విశ్వాసం కన్నా కాస్త బెటర్ ఏమో కానీ అల్ప విశ్వాసం వల్ల అద్భుతం జరిగే అవకాశం లేదు. అధిక విశ్వాసం వల్లే అద్భుతం జరుగుతుంది. పోనీలేండి వాళ్ళకన్నా అసలు అవిశ్వాసుల కన్నా అల్ప విశ్వాసం ఉందని నేనే బెటర్ కదా అనుకొని మనం అనుకోవడంలో అర్థం లేదు. ఇశ్రాయేలులో ఎవరికి ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టుగా నేను చూడలేదు అని యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చాడు ఒకరి గురించి. గొప్ప విశ్వాసం, గ్రేట్ ఫెయిత్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి వ్యసనపడి వృద్ధిని కోల్పోయేటువంటి అనుభవం ఇటు విశ్వాసం వల్ల మనం కలిగి ఉంటామని, ఇటు విశ్వాసం యొక్క ఫలితమని. అంతేకాకుండా వాక్యము అణిచివేయబడి, వాక్య అణచివేత, చోక్ అయ్యేటువంటి ఎక్స్పీరియన్స్ ఉందని, వర్డ్ చోక్ అవుతుందని, అనగా అణిచివేయబడి సప్రెస్ అయ్యేటువంటి లేకపోతే అప్రెస్ అయ్యేటువంటి అనుభవంలో ఉంటుందని. మూడవదిగా వేరు లేనటువంటి అనుభవం, బేస్ లేనటువంటి క్రిస్టియానిటీ, ఫౌండేషన్ లేని క్రిస్టియానిటీ. స్తోత్రం. అనగా యేసు ప్రభు చెప్పినటువంటి ఆ ఉపమానంలాగా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం చివరిలో ఆయన చెప్పినట్టు ఉపమానంలాగా ఏంటి అంటే, స్తోత్రం, బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి అనుభవం. ఇసుక మీద ఇల్లు కట్టుకోవడం కాదు. చాలామంది ఆత్మీయ జీవితాలు కుప్పకూలిపోతున్నాయి. వారు విశ్వాసమును కోల్పోయి విశ్వాస భ్రష్టులైపోయి ఓడ బద్దలైపోయిన వారి వలె ఉన్నారు అని తిమోతి పత్రికలో మనం చూస్తున్నాం. ఇప్పుడు వాటన్నిటిలోకి వెళ్ళలేదు కానీ మూడోది వేరు లేనిటువంటి అనుభవం.
నాలుగోది విచారం వలన తొలగిపోయేటువంటి అనుభవం. ఎప్పుడో ఒకప్పుడు విశ్వాసులండి, అప్పుడు విశ్వాసులండి, ఆ తర్వాత వదిలేసామండి. వెళ్ళామండి మేము 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 1 సంవత్సరం, తర్వాత మానేసామండి. స్టార్టింగ్లో ఉన్నామండి మేము, తర్వాత అంతా ఆపేసామండి. మెరుపు లాంటి మెరిసేటువంటి విశ్వాసంతో కాదు, దీపములాగా మండుచున్న దీపములాగా వెలిగేటువంటి విశ్వాసం మనకు కావాలని గత ఎపిసోడ్లో మనం ఆలోచించాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 8వ అధ్యాయము 52 మరియు 53. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 8th chapter 52 and 53. అందుకు యూదులు, నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి. అయినను ఒకడు నా మాట గైకొని ఎడల వాడు ఎన్నడును మరణము రుచి చూడనని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అబ్రహాము చనిపోయాడు కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయిరి, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన అడిగిరి. చూడండి, యేసు ప్రభుని అడిగారు. అసలు నువ్వు గొప్పవాడివేనా? ఏం గొప్పతనం నీలో? అబ్రహాము కన్నా గొప్పవాడివా? ప్రవక్తల కన్నా గొప్పవాడివా? ఏలియా ప్రవక్త కన్నా గొప్పవాడివా? ఎలీషా ప్రవక్త కన్నా గొప్పవాడివా? మోషే ప్రవక్త కన్నా గొప్పవాడు? అసలు నువ్వు గొప్పవాడివేనా? స్తోత్రం. ఇవి వాళ్ళ ప్రశ్న. నేను చదువుతున్నాను 52 మరియు 53 వచనాలు. దిస్ ప్రాంప్టెడ్ ద జూయిష్ లీడర్స్ టు సే, నౌ we know for sure that you are demon possessed. You just said that those who keep watch over your words will never experience death. But Abraham and all the prophets have died. Do you think you are greater than our father Abraham and all the prophets? You are so delusional about yourself that you make yourself greater than you are. నువ్వు ఉన్నదానికన్నా నువ్వేదో గొప్పవాడు అనుకొని ఒట్టివాడు అయినప్పటికీ గట్టివాడు అనుకుంటున్నావు. అది కరెక్ట్ కాదు. నిన్ను ఎంచుకున్న దానికన్నా ఎక్కువగా ఎంచుకుంటున్నావు. టూ మచ్ ఎస్టిమేషన్లోకి వెళ్ళిపోతున్నావు. ఇంకా చెప్పాలంటే సుపీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతున్నావు నువ్వు. ఐఎమ్ సంథింగ్ గ్రేట్ అనేటువంటి ఫీలింగ్లో ఉన్నావు నువ్వు. అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి నీకేదో దెయ్యం పట్టింది, నువ్వేదో భ్రమల్లో ఉన్నావు నాయనా, నీ గురించి మాకు అర్థమైపోయింది అని స్తోత్రం వాళ్ళు అంటున్నటువంటి సందర్భం. స్తోత్రం. మన టైటిల్ ప్రవక్తలు, ప్రాఫిట్స్ను గురించి, ప్రవక్తల గురించి 4 విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరి ప్రవక్తలు? పాత నిబంధన ప్రవక్తలా, కొత్త నిబంధన ప్రవక్తలా? ప్రవక్తలు ఇప్పుడు ఉన్నారా లేదా అని వీటి గురించి కాదు మనం ఆలోచించేది. ప్రవక్తలకు ఏం జరిగింది? వాట్ హ్యాపెన్ టు ద ప్రాఫిట్స్? ప్రవక్తలు చనిపోయిరి. నువ్వేమో నా యందు విశ్వాసం ఉంచువాడు, నా మాట గైకొన్నవాడు చనిపోడు అంటున్నావే. ఏదో అబ్రహాము గురించి ఏదో చెప్పుకుంటున్నావుగా. అలాగైతే అబ్రహాము చనిపోకుండా ఉండాలి కదా. ఆయన చచ్చిపోయాడు, ప్రవక్తలు చచ్చిపోయారు. చాలామంది ప్రవక్తలు ఉన్నారు. ప్రతి రాజు కాలంలో ఒక ప్రవక్త ఉండేవాడు. ఇలా ఉంటే మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? యేసు యొక్క బోధ, యేసు యొక్క మాటలు వివాదాస్పదంగా, సందేహాస్పదంగా ఉన్నాయి. ఏంటిది? ఏం చెప్తున్నాడు? ఏంటి అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? మన్నాను భుజించిన వాళ్ళు, మొట్టమొదటిసారి భుజిస్తున్న వాళ్ళు, వాట్ ఈస్ దిస్ అన్నట్టుగా యేసు మాటలు వింటున్న వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్ టీచింగ్? మన్నా. అవును, అది భౌతికమైన మన్నా, ఇది ఆత్మ సంబంధమైన మన్నా. స్తోత్రం. ప్రవక్తలకు ఏం జరిగింది? ప్రవక్తల అనుభవాలు 4 అనుభవాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రవక్తల అనుభవాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. ఏం? సంతోషించి ఆనందించండి, మీ ఫలము అధికమగును. మీకు పూర్వము ప్రవక్తలు ఉన్నారు, ఇప్పుడు లేరని కాదు, మీకు పూర్వం ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళని హింసించారు, హింసించి చంపారు, హింసించారు వాళ్ళని. స్తోత్రం.
హింసించి హింసించి హింస ఎక్కువైపోయి మరణానికి గురి చేశారు. వాళ్ళు హింసించారు. స్తోత్రం. సో లివ్ ఫర్ జాయ్ సిన్స్ యువర్ హెవెన్లీ రివార్డ్ ఈస్ గ్రేట్, ఫర్ యూ ఆర్ బీయింగ్ రిజెక్టెడ్ ద సేమ్ వే ద ప్రాఫిట్స్ వేర్ బిఫోర్ యూ. స్తోత్రం. అనగా మిమ్మల్ని తృణీకరిస్తారు, శిష్యులారా మిమ్మల్ని తృణీకరిస్తారు. ప్రవక్తలనే, పూర్వపు ప్రవక్తలనే తృణీకరించిన వాళ్ళు మిమ్మల్ని తృణీకరించడం పెద్ద విషయం ఏం కాదు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనంలో మనం గమనిస్తే, నీతిమంతుడైనటువంటి ఏబేలు మొదలుకొని ఎస్ మీరు చంపిన అనగా యూదులు చంపిన ఎస్ నీతిమంతుల రక్తము, ప్రవక్తల యొక్క రక్తం. నేను చదువుతున్నాను. యాజ్ యువర్ పెనాల్టీ యూ విల్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రైచస్ బ్లడ్ స్పిల్డ్ అండ్ మర్డర్స్ ఆఫ్ ఎవ్రీ గాడ్లీ పర్సన్ త్రూ అవుట్ యువర్ హిస్టరీ, ఫ్రమ్ ద బ్లడ్ ఆఫ్ రైచస్ ఏబల్ టు ద బ్లడ్ ఆఫ్ జకరియా సన్ ఆఫ్ జెహోయాదా, whom you have killed as stood in the temple between brazen altar and the holy place. ఇక్కడ గమనించండి, బరకియా కుమారుడైన జకరియా అని తెలుగులో రాయబడింది, ఇక్కడ రాయబడింది జకరియా సన్ ఆఫ్ జెహోయాదా. అంటే స్తోత్రం. ఇక్కడ మ్యానుస్క్రిప్ట్స్లో జరిగినటువంటి పొరపాట్ల వలన బరకియా కుమారుడైనటువంటి అని రాయబడినప్పటికీ కూడా ఇక్కడ కొద్ది వివరణ అవి ఇచ్చాడు. వాటిలోకి వెళ్ళలేదు. సన్స్ ఆఫ్ జెహోయాదా అనే దాని గురించి textexcavation.com అనేటువంటి వెబ్సైట్లోకి కానీ వెళ్తే దీని గురించి మనకు కొన్ని విషయాలు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనం వాటిలోకి వెళ్ళలేదు. నా పాయింట్ ఏంటంటే, ప్రవక్తలకు ఏం జరిగింది, ప్రవక్తల అనుభవం ఏంటి, ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది ప్రాఫిట్స్, పెర్సిక్యూషన్ అనగా శ్రమలు, హింసలు. వారు హింసించబడ్డారు, చంపబడ్డారు. కానీ వాళ్ళ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ప్రవక్తలు చంపారు, మీరు చంపినప్పటికీ వాళ్ళ యొక్క సమాధులను అలంకరిస్తున్నారు. చంపడం ఎందుకు, సమాధులు అలంకరించడం దేనికి? వాళ్ళకి విచిత్రమైన ధోరణి. చంపాలి అనే కసి వచ్చింది, చంపేశారు. చంపిన తర్వాత అయ్యో పాపం చంపేసామే, చంపకుండా ఉండాల్సిందే అనేటువంటి విధానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ప్రవక్తలు హింసించబడి చంపబడిరి. రెండో విషయము, ప్రవక్త యేసు అనేటువంటి ప్రవక్త, యేసు అనేటువంటి గొప్ప ప్రవక్త, యోనా కన్నా గొప్పవాడు. అంటే యోనా ప్రవక్త కన్నా గొప్పవాడు, ప్రవక్తల కన్నా గొప్పవాడు అని చెప్పబడింది యేసుని గురించి. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనించినట్లయితే, సమరయ స్త్రీ ఆ పక్కన అధ్యాయంలో మనం గమనిస్తే ఆమె అడిగినట్టు మాట, నీవు తండ్రి అయినటువంటి యాకోబు కన్నా నువ్వు గొప్పవాడివా? అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ఐ రియలైజ్ దట్ యు ఆర్ ఎ ప్రాఫెట్. ఒక సామాన్యురాలు ఆయన్ని ప్రవక్తగా గుర్తించింది. స్తోత్రం. అంతకుముందు ప్రశ్నించింది, నువ్వు యాకోబు కన్నా గొప్పవాడివా? ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు ఒక ప్రవక్తలాగా మారి తన ప్రాణ అర్పణకు ముందుగా, తన ప్రాణాలు విడవడానికి ముందుగా ప్రవక్తలాగా మారినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. లూకా సువార్త 7వ అధ్యాయం 16వ వచనం మనం గమనిస్తే, అందరూ భయక్రాంతులైపోయి, భయపడిపోయి, భయభీతులైపోయి, ఎస్ ఎస్ మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. A tremendous sense of holy mystery swept over the crowd. They shouted praises to God, saying, God himself has blessed us by visiting his people. A great prophet has appeared among us. మన మధ్యలో ఒక గొప్ప ప్రవక్త బయలుదేరాడు. మన మధ్యలో బయలుదేరని కాదు, మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. హీ అపియర్డ్. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అంటే, యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనంలోను,
లేకపోతే లూకాసు వార్త 7వ అధ్యాయం 16వ వచనంలోను ఒక స్త్రీ, కొంతమంది ప్రజలు లేకపోతే చాలామంది ప్రజలు ఆయన్ని ప్రవక్త అని గుర్తించారు. ప్రవక్తలు కాని వారిని ప్రవక్తలు అనుకుంటూ ప్రవక్తలు అయిన వాళ్ళని ప్రవక్తలు కాదనుకుంటున్నారు. అది ప్రాబ్లం. అప్పుడు ఉన్న సమస్య ఇదే, ఇప్పుడున్న సమస్య. నిజ ప్రవక్తలు కాని వారిని నకిలీ ప్రవక్తలని నిజ ప్రవక్తలుగా భావించి, నిజ ప్రవక్తలను నకిలీ వాళ్ళుగా భావించి, ఇదేగా ఈ రోజుల్లో కూడా ప్రవక్తలు కాని వాళ్ళందరూ ప్రవక్తలు అని చెప్పుకుంటున్నారు, అపోస్తులు కాని వాళ్ళందరూ అపోస్తులు అని చెప్పుకుంటున్నారు. ఈ రోజులో ఎవరు అపోస్తులు ఎవరు ప్రవక్తలు అర్థం కాని పరిస్థితి. ప్రతి వాడు వాళ్ళకు వాళ్ళు పెట్టేసుకోవడమే. సేవలో అనుభవం లేని వాళ్ళు, వాక్యం ఎరగని వాళ్ళు, వీళ్ళందరూ అపోస్తులను రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారు. సరే, మనం ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు. ఒకటి, ప్రవక్తలు హింసించబడి చంపబడ్డారు. రెండవది, ప్రవక్తలు గుర్తించబడకుండా ఉన్నారు. ప్రాఫిట్స్ వేర్ అన్రికగ్నైజ్డ్. అనగా సిరియా దేశపు వ్యక్తి అయినటువంటి నయమాను ఇశ్రాయేలు రాజు దగ్గరికి వెళ్ళాడు. చీటీ తీసుకుని వెళ్ళాడు. చీటీ తీసుకునేప్పుడు రాజు ఇది చదివి, ఇదేంటిది, గొడవ పెట్టుకోవడానికి ఎలా కారణాలు వెతుక్కుంటున్నాడు చూడండి, కలహం రేపడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడు, ఏంటిది అని తన వస్త్రాలు జింపుకున్నప్పుడు, వస్త్రాలు జింపుకున్నాడనే విషయం ప్రవక్తకు తెలిసినప్పుడు, నువ్వెందుకు అలా జించుకున్నావు, అవసరమా? ఇశ్రాయేలు జనం మధ్యలో ప్రవక్త ఉన్నాడని వాళ్ళకి తెలియాలి, సిరియా వాళ్ళకి తెలియాలి, ప్రజలందరికీ తెలియాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఉన్నాడు, దేవుని జనాంగం మధ్యలో ఉన్నాడని తెలుసుకోవాలి. ప్రవక్త మరుగు చేయబడి ఉన్నాడు. ప్రవక్త ప్రార్థనలో గడుపుతూ దేవుని సన్నిధిలో గడుపుతున్న మరుగు చేయబడుతున్నాడు. వేదికలు ఎక్కే ప్రవక్తలు ఎక్కువైపోయారు, కానీ వేదిక వెనుకాలుండి విజ్ఞాపన చేసే ప్రవక్తలు తక్కువైపోయారు. అసలు సిసలైన ప్రవక్త ప్రార్థనలో గడుపుతాడు, ప్రసంగ వేదికల మీద కనిపించడు. ఆధునిక ప్రవక్తలేమో వేదికల మీద కనిపిస్తున్నారు. అప్పటి ప్రవక్తలేమో వేదిక వెనకాల ఉండి మరుగైపోతున్నారు. దేవుడు వాళ్ళని అద్భుతంగా వాడుకున్నాడు. ఈనాటి ప్రవక్తలు వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి అవకాశాలు పుచ్చుకొని మీటింగ్లు ఏర్పాటు చేసుకుని వాడబడుతున్నారు. స్తోత్రం. ఏలియా గుహలో దాక్కున్నాడు. ప్రవక్తలు రహస్యంగా ఉన్నారు. 50 మంది చొప్పున ప్రవక్తలు గుహల్లో ఉన్నట్టుగా మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో చూస్తున్నాం. ఒకటి, ద ప్రాఫిట్స్ వేర్ పర్సిక్యూటెడ్, అండ్ రెండవది, ద ప్రాఫిట్స్ వేర్ అన్రికగ్నైజ్డ్. ఏ ప్రవక్త తన స్వదేశంలో హితుడు కాడు. స్తోత్రం. యేసు కూడా గుర్తించబడలేదు. స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయము 19వ వచనం. స్తోత్రం. నజరేయుడైన యేసును గూర్చిన సంగతులు. ఆయన ఎవరో తెలుసా? ఆయన గురించి వర్ణన ఏంటో తెలుసా? డిస్క్రిప్షన్ ఆర్ బ్రీఫ్ డీటెయిల్స్, ప్రొఫైల్ అబౌట్ హిమ్. ఏంటిది? ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను, అనగా మనుషుల ఎదుటను, దేవుని ఎదుటను, దేవుని బిడ్డల ఎదుటను, దేవుని జనాంగం ఎదుటను, క్రియలోను, అనగా వర్డ్స్లోను, డీడ్స్లోను, వర్డ్స్లోను. స్తోత్రం. శక్తి లేని ప్రవక్త కాదు. స్తోత్రం. శక్తి కలిగినటువంటి ప్రవక్త అయినాడు. నేను చదువుతున్నాను. స్తోత్రం. జీసస్ ఆస్క్డ్, వాట్ థింగ్స్? ద థింగ్స్ అబౌట్ జీసస్, ద మ్యాన్ ఫ్రమ్ నాజరేత్. They replied, he was a mighty prophet of God who performed miracles and wonders. His words were powerful and he had great favor with God and people. ఆయన మాటలు, ఆయన యొక్క క్రియలు అద్భుతం. ఎంతోమంది ప్రవక్తలు ఉన్నప్పటికీ కూడా ఖురాన్లో ఈసాలే సలాం, ఈసా పైగంబర్ అని చెప్పబడినటువంటి, కలీమతుల్లా అని చెప్పబడినటువంటి యేసును గురించి ఘనంగా చెప్పబడింది. ఆయన ప్రళయ దినం రోజు, ఖయామత్ కా దిన్ ఆయన వస్తాడు అని ఖురాన్లో రాయబడింది. గొప్ప ప్రవక్తగా ఆయన ఎంచబడ్డాడు. సరే, మనం ఇప్పుడు యేసు ప్రభు కేవలం ప్రవక్తగా మాత్రం ఎంచబడ్డం కాదు, ప్రవక్తలు చనిపోయినే అంటున్నాడు. కానీ యేసు ప్రభు చెప్పిన మాట, నా మాట గైకొన్నవాడు, తండ్రి మాట గైకొన్నవాడు, వాడు ఎన్నటికీ చనిపోడు. ఇదేంటిది? చనిపోయారా? చనిపోలేదా? ప్రవక్తలు చనిపోయారేమో కానీ ప్రవచనాత్మకమైన పరిచర్య చనిపోలేదు. ప్రవక్తలు చనిపోయారేమో కానీ వాళ్ళు రచించినటువంటి, వాళ్ళు పలికిన ప్రవచనాలు చనిపోలేదు.
మనిషి చనిపోవచ్చేమో కానీ మనిషి నెరవేర్చుకున్న ఆశలు, మనిషి మన ముందు ఉంచిన ఆశయాలు కాదు, అవి ఎప్పుడు చనిపోవు. చనిపోయినప్పుడు మనిషి అమర్రహే అంటుంటారు. లేదు, చనిపోలేదు. మనిషి చనిపోవడాన్ని మరో మనిషి అంగీకరించలేని పరిస్థితిలో ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు చనిపోయి, ప్రవక్తలు చనిపోయారా? ప్రవక్తల గ్రంథాలను మోషేయును, లూకా సువార్త 16వ అధ్యాయము చివరి వచనాల్లో రాయబడింది. అక్కడ మోషే ఉన్నాడు. ఎక్కడ? భూలోకంలో మోషే ఉన్నాడు. అందుకు అతడు మోషేయు ప్రవక్తల్లో వారు చెప్పిన మాటలు వారు విని నెల మృతులోంచి ఒకళ్ళు లేచినను నమ్మరని. 29వ వచనం, అందుకు అబ్రాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు. వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు చనిపోయారు వీళ్ళు అంటున్నారు, కానీ అబ్రహాం అంటున్నాడు మోషేయు ప్రవక్తలు ఉన్నారని. స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్తకు చావు లేదు, విశ్వసించిన వానికి చావు లేదు. మరణం అనేది అది ఒక భ్రమ. మరణం వాస్తవం కాదు, జీవం అనేది వాస్తవం. ఈ మరణం అనే భ్రమ తర్వాత ఉన్న జీవితం దానికి ముందున్న జీవితం. మరణం అనేది ఒక వంతెన లాంటిది. ఈ రెండు జీవితాలకి, తాత్కాలికమైన శాశ్వతమైన జీవాలకు మధ్యలో వంతెన లాంటిది. దేవునికి స్తోత్రం. 4వ విషయం చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 18వ వచనం. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదును గనుక, ఆత్మను కుమ్మరిస్తాను కనుక వారు ప్రవచిస్తారు. దాసులు, దాసురాండ్లు, కుమారులు, కుమార్తెలు, నా ప్రజలు, సర్వజనుల్లో ఉన్న నా ప్రజలు ప్రవచిస్తారు, ప్రవక్తలుగా మారుతారు. ప్రొఫెషనల్ కావచ్చు, అకేషనల్ కావచ్చు, కానీ ప్రవక్తలు లేస్తారు, ప్రవక్తలు లేపబడతారు. God would raise prophets. లేరండి, ప్రవక్తలు అయిపోయింది. ఫౌండేషన్, అపోస్తల్స్ అండ్ ప్రాఫిట్స్ ఫౌండేషన్ కాబట్టి వాళ్ళు లేరు అని అంటున్నారు. అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తున్నాం. ప్రవక్తలు లేపబడతారు అంత్య దినములో. మెనీ ప్రాఫిట్స్ వుడ్ బి రైజ్డ్. అదే సమయంలో ఫాల్స్ ప్రాఫిట్స్ కూడా లేస్తున్నారు, ఇది వేరే విషయం. నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రవక్తల గురించిన విషయాలు 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. 1, ప్రవక్తలు హింసించబడి చంపబడ్డారు. 2వది, ప్రవక్తలు గుర్తించబడకుండా ఉన్నారు. 3వది, ప్రవక్తలు వాళ్ళు మరణాతీత అనుభవంలో ఉన్నారు. 4వది, ప్రవక్తలు లేస్తారు. ప్రవక్త పరిచర్య, ప్రవచనాత్మక పరిచర్య ముగించబడలేదు. ప్రాఫిట్స్ వుడ్ బి రైజ్డ్ అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం. ప్రభు ఈ మాటల ద్వారా మనల్ని దీవించునుగాక, మనకి ఇంకా మరి కొత్త ఆలోచనలు అనుగ్రహించునుగాక. దేవుని ప్రజలందరూ ప్రవక్తలు అవునట్లుగా మారాలి అని చెప్పినట్టు మోషే మాటను మనం మర్చిపోకూడదు. అటు అనుభవంలో మనం ముందుకు సాగుదాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. హల్లెలూయా, స్తోత్రం. అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.